సత్సంగం యొక్క గొప్పతనం మనం గమనించినట్లయితే మన జీవితంలో కష్టాలు, సుఖాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అయితే వీటన్నింటికి మనం బాధపడుతూ ఉంటాం, దుఃఖపడుతూ ఉంటాం. అయితే జీవితంలో ఒక విషయాన్ని మాత్రం ప్రతి మనిషి గమనించవలసి ఉంటుంది. మనం ప్రయత్నపూర్వకంగా అంటే కావాలి అని పనిగట్టుకొని మరి చేయవలసిన కార్యం ఏదైనా ఉంది అంటే ఒక సత్సంగం మాత్రమే. అంటే మహాత్ములతో కలిసి జీవించడం, వారితో కలిసి మన యొక్క అభిప్రాయాన్ని పంచుకోవడం, వారితో కలిసి తిరగడం, వారితో కలిసి ఉండడం. దీని ద్వారా ఏమవుతుంది? దీని ద్వారా నీవు పూర్వజన్మలో చేసినటువంటి ఘోరమైనటువంటి కర్మల నుంచెల్లి విడుదలైపోతూ ఉంటావు. అలాగే నీకు సమస్య వస్తుంది. దాని నుంచెల్లి చాలా తేలికగా బయటపడుతూ ఉంటావు. కారణం ఏమిటి అంటే ఆ యొక్క సత్సంగం, దాని యొక్క శక్తి చేత నువ్వు ఉద్ధరింపబడుతూ ఉంటావు. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కావాలి అని కోరి మరీ చేయవలసినటువంటి ప్రక్రియ ఒక సత్సంగం మాత్రమే. అంటే మహాత్ములతోటి సహవాసం. దీన్ని ఏ పరిస్థితిలోనూ, ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టుకోకూడదు. ఇది ఒక్కటి చాలు ఆ యొక్క జీవుణ్ణి ఖచ్చితంగా ఉద్ధరించి తీరుతుంది.